పుష్ప 2 విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా మైలురాయి. దాదాపుగా 1740 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేశాయి. అయితే ఇంత పెద్ద విజయాన్ని బన్నీ మనసారా ఆస్వాదించలేకపోయారు. ఈ విజయం ఆయన జీవితంలో ఒక పీడకలలా నిలిచింది. దురదృష్టవశాత్తు జరిగిన ఓ ఘటన కారణంగా నిండు ప్రాణం పోయింది. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లోకి వెళ్లారు అల్లు అర్జున్. ఆయన్ని చూడటానికి జనాలు పెద్ద ఎత్తున ఎగబట్టంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఓ హై వోల్టేజ్ డ్రామాని తలపించింది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరునే మర్చిపోవడం మరో రభసకు దారి తీసింది. ఈ విషయంలో బన్నీ మౌనం మరింత డ్యామేజ్ చేసింది. అలాగే అల్లు అర్జున్ ని పరామర్శించడానికి తెలుగు సినీ పరిశ్రమలు ఆయన ఇంటికి క్యూ కట్టింది. దీంతో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఘటనని సామాన్యులందరికీ అర్థమయ్యేలా చెప్పారు. టికెట్ రేట్లు పెంచమంటే పెంచాము, ఒక ప్రాణం పోయింది ఊరుకోమంటే సహించాలా, చనిపోయిన కుటుంబాన్ని సినీ పెద్ద పరామర్శించారా అంటూ నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై అల్లు అర్జున్ వెంటనే ఓ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది బన్నీ తొందరపాటు చర్యగా మారింది. ప్రెస్ మీట్ పెట్టి ఇష్యూని ఇంకా పెద్దది చేసుకున్నారు. బన్నీ మాటలు కొన్ని అనవసరమైన వివాదాన్ని రేపాయి. ఆయన ఇంటిపై రాళ్ల దాడి కూడా జరిగింది. అల్లు అర్జున్ వివాదాన్ని కారణంగా చూపుతూ సినీ పరిశ్రమకు రేవంత్ సర్కార్ వ్యతిరేకమేనని ప్రచారం జరిపారు ప్రత్యర్థులు. అయితే ఈ మొత్తం విషయంలో క్లారిటీ ఇవ్వటానికి ముఖ్యమంత్రి సినీ పెద్దల సమావేశం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మొత్తం వివాదంపై స్పందించిన తీరు ఇటు పరిశ్రమ అటు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సహృద్భావ వాతావరణాన్ని నెలకొనేలా చేస్తుంది. ఈ మొత్తం ఇష్యూలో రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరుని మెచ్చుకున్న పవన్ అదే సందర్భంలో కేవలం బన్నీని ఒంటరి చేసినట్లుగా అనిపించింది అన్నారు. ఏదేమైనా రేవతి కుటుంబానికి వెంటనే క్షమాపణ చెప్పాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ కూడా ఈ మొత్తం ఘటనపై ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళింది. కళాకారులపై తమకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని చాటి చెప్పింది. అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో పుష్ప ది రూల్ చిత్రంలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డుతో సత్కరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అల్లు అర్జున్ ని పెట్టుకుని రాజకీయం చేయాలని చూసిన ప్రతిపక్షాలకు ఇది షాక్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీతేజ చికిత్స పొందుతున్నాడు. భాస్కర్ కుటుంబ భవిష్యత్తు కోసం 2 కోట్లు డిపాజిట్ చేశారు అల్లు అర్జున్. దానిపై వచ్చే వడ్డీ ద్వారా నెలకు 75,000 కుటుంబ ఖర్చులకు, శ్రీతేజ వైద్య బిల్లులకు ఉపయోగిస్తున్నారు. అలాగే 75 లక్షలు ఆసుపత్రి ఖర్చుల కోసం చెల్లించారు. ఇంకా అదనపు సాయం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఏదేమైనా పుష్ప 2 సినిమా జీవితానికి సరిపడా విజయాన్ని, అలాగే ఒక్క నిమిషంలో జీవితం తలకిందులైపోతోందనే జీవితం సత్యాన్ని బన్నీకి నేర్పించింది. ఈ ఒక్క సినిమాతో జీవితానికి సరిపడా అనుభవాలు చూశాడు. బన్నీ జీవితంలో బిగ్గెస్ట్ సక్సెస్, బిగ్గెస్ట్ రిగ్రెట్ పుష్ప 2 అనే కావడం విధిలిఖితం అనుకోవాలి.